ఓకే పైన ఇబ్బంది లేదు. ఓకే కుర్చీలు అవసరం లేదు సార్. ఫోన్ చేయండి మా నాగలక్ష్మి సిస్టర్ లాక్ చేసినారు సార్. నేను 1 ఇయర్ ముందు మోషన్తో బాధపడుతున్నా. ఇప్పుడైతే నాకు నేను ఫస్ట్ డెలివరీకి బయట ప్రైవేట్గా వెళ్ళినాను. మళ్ళీ ఇప్పుడైతే గవర్నమెంట్కి వచ్చిన. డెలివరీ అయినప్పుడు నాకు ఇబ్బంది అని చెప్పి మేడంతో చెప్పిన. అది మేడం వచ్చి సార్కి అయితే చెప్తుంది. సార్ అయితే నాకు చూసినాడు. ఇప్పుడైతే నాకు ముందులాగా మోషన్ ఏం వెళ్ళడం లేదు. ముందు డెలివరీ కాకముందు ఎలాగైతే వెళ్ళినానో అలాగే ఇప్పుడైతే బ్యాక్ సైడే వెళ్తున్నాను. అయితే ఫ్రంట్ సైడ్ ముందు ఫస్ట్ డెలివరీకి ఫ్రంట్ సైడ్ నుంచి వెళ్తుంటే 1 ఇయర్ బాధపడినా సమస్యతో. ఇప్పుడైతే నార్మల్గానే. నాకు చూసిన సార్ పేరు వచ్చి డాక్టర్ లక్ష్మీప్రసాద్ సార్. ఆ సార్ అయితే బాగానే చూసినాడు. నాకు నర్సులు ఇంకా చాలా అంటే వాళ్ళు మెడిసిన్స్ ఇవ్వబట్టే కదా క్యూర్ అయ్యింది. మెడిసిన్స్ కూడా బాగానే ఇచ్చినారు. నాకు ఆపరేషన్ అయి 10 రోజులు అవుతుంది. కూర్చోండి మా నిమిషం. సార్ మా పాప వచ్చి నూలుబడి ఇచ్చాము. సంవత్సరం అయిపోయి పాప ముందు డెలివరీ అయ్యి ఇప్పుడు మళ్ళీ అయ్యి 2 వారాలు అవుతుంది. 1 వారం అంతా హాస్పిటల్లో ఉన్నాము. మళ్ళీ సార్ కేసు తీసుకున్నాడు. సార్ బాగా చేసినాడు. సార్కు ధన్యవాదాలు. మేము ఎక్కడెక్కడో తిరిగినాము, ఎక్కడ చూపించుకోలేక మళ్ళీ సార్ దగ్గరికి వచ్చినాము. సార్ అయితే బాగా చూపించినాడు. సార్కు ధన్యవాదాలు. అయితే అన్నారు సార్ 1.5 లక్షలు 2 లక్షలు అవుతుంది. అక్కడ చేయించుకోలేదు ఎందుకు? మేము చేయించుకోలేదు సార్. మేము అంత సొంత లేదు. మేము అక్కడ జెనెట్ మేడంకి చెప్పింటే మళ్ళీ జెనెట్ మేడం సార్తో మాట్లాడి సార్ని మాట్లాడి పంపించి మీ శాస్త్రంలో సార్ వచ్చి మాకు ధైర్యంగా చెప్పారు. ఇక్కడ చేరిన తర్వాత మీకు హాస్పిటల్ సిబ్బంది నర్సులు వీళ్ళు ఎట్లా చూసుకున్నారు? అందరూ బాగా చూసుకున్నారు సార్. మాకు బాగా చూసినారు. మా బాబు బాగా రెడీ అయిపోయింది సార్.